శ్రీగురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. ఇక ఈ విశ్వాసనామ సంవత్సరంలో మనము మిథున రాశి వారికి చూసుకున్నట్టయితే, ఈ మిథున రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా కొంత అయోమయమైనటువంటి ఒక జీవితం. ఎందుకంటే ప్రారంభం నుంచి, అంటే ఉగాది నుంచి మే 29 వరకు 25-29 తారీఖు వరకు గురువు పాపస్థానంలో ఉంటున్నాడు. ఆ తర్వాత జన్మాని గురువు వస్తున్నాడు. కర్మస్థానంలో, అంటే దశమ స్థానంలో, కర్మస్థానంలో షడ్గ్రహ కూటమి ఏర్పడుతూ ఉంటుంది. చెప్పాను కదా, షడ్గ్రహ కూటమి అంచెలంచెలుగా తగ్గుతూ ఉంటుంది. అయితే ఈ అంచెలంచెలుగా తగ్గేటప్పుడు కొన్ని గ్రహాలు శీఘ్రగతిలో, కొన్ని గ్రహాలు నిదానంగా వెళ్తుంటాయి. కాబట్టి అలా అవి జరుగుతూ ఉన్నప్పుడు మనకు కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. అందుకే అయోమయ స్థితిలో ఉంటారు. విపరీతంగా ఆలోచిస్తూ ఉంటారు. ప్రతి విషయానికి కూడా, ఏ విషయానికైనా విపరీతంగా ఆలోచిస్తూ ఉంటారు. నోటి దురుస్తనం పెరిగిపోతూ ఉంటుంది. ఆలోచనలతో పాటు నోటి దురుస్తనం కూడా పెరుగుతూ ఉంటుంది. ఎవరు చెప్పినా వినే రకంగా ఉండరు. కాబట్టి మీరు మాటను అదుపులో పెట్టుకోవాలి మిథున రాశి వారు. తర్వాత ఇంతకుముందు చేసినటువంటి ఒక రుణాలు ఏవైనా కనుక ఉన్నట్టయితే ఆ రుణ బాధలు తీరిపోయేటువంటి ఒక ఆస్కారం ఉంది. ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్నతి కలిసి వస్తుంటుంది. ఉద్యోగంలో కానీ ప్రమోషన్లు రావచ్చు, లేదా మీకు వచ్చేటువంటి ఒక ఏరియర్స్ ఏవైనా కనుక ఉన్నట్టయితే అవి రావడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. తర్వాత వ్యాపారస్తులైతే వ్యాపారంలో అభివృద్ధి జరుగుతూ ఉంటుంది. కాకపోతే డబ్బును ఖర్చు తగ్గించుకోవాలి. మీరు అనవసరంగా డబ్బు ఖర్చు పెడుతూ ఉంటారు. ప్రతి దానికి ఎవరు చెప్పినా వినరు. అలాంటి యొక్క పోకడకు వెళ్లకుండా ఆలోచించి ధనాన్ని నిలుపుకోండి. ఉద్యోగస్తులకు ఉన్నతి లభించి స్థానచలనం జరిగేటువంటి ఒక ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. అంటే ప్రమోషన్తో ఇతర స్థలాలకు వెళ్ళడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. ఈ నిరుద్యోగులకు ఉద్యోగం లభించేటువంటి ఒక అవకాశం కూడా ఉంది. ఇంట్లో శుభకార్యాలు చేయడము, బంధుత్వాన్ని పెంచుకోవడము, లేదా శుభకార్యాలలోకి బంధువులు కానీ స్నేహితులలో శుభకార్యాలు జరిగితే వాళ్ళలో పాల్గొనడము, ఇవన్నీ జరుగుతాయి. రాజకీయ వ్యక్తులతో కానీ, ఉన్నతమైన ఒక స్వామీజీలు అలాంటి ఒక వ్యక్తులతో కానీ పరిచయం ఏర్పడేటువంటి ఒక అవకాశం ఉంది మీకు. ఉమ్మడి వ్యాపారాలు మీకు చాలా కలిసి వస్తాయి ఈ సంవత్సరం. అంటే పార్ట్నర్షిప్లో వ్యాపారాలు చేయడం అనేటువంటిది ఈ సంవత్సరము మిథున రాశి వారికి చాలా మంచిగా కలిసి వస్తుంది. కానీ నోటిని అదుపులో పెట్టుకొని అధికమైన పోకడలకు వెళ్లకుండా జాగ్రత్తగా కాలం గడుపుకోవాలి. వివాదాలకు దూరంగా ఉండండి. ఎవరైనా పోట్లాడుతున్నారంటే వాళ్ళ మధ్యకు వెళ్ళకండి. వాళ్ళు చూసుకుంటారు. మీరు పక్కకు తప్పుకోండి. కొత్త విషయాలు ఏవో కనుక్కోవడానికి ఆస్కారం ఉంది మీకు ఈ సంవత్సరం. విద్యార్థులు విద్య యందు ఉన్నతి లభిస్తారు. కొత్త విషయాలు తెలుసుకోవడానికి కూడా విద్యార్థులకు మంచి అవకాశం ఉంది. కానీ కష్టపడాలి. గురువుగారు చెప్పారు కదా, మాకేం బాధ లేదనే ఒక ఉద్దేశంతో విద్య వస్తుంది, మేము పాస్ అవుతామనే దాంట్లో ఉండకండి. వాటి శ్రద్ధగా చదివినప్పుడే మనం పాస్ అవుతాము. తల్లిదండ్రుల మీకు కాకపోతే ఈ సంవత్సరము ఈ మిథున రాశి వారికి తల్లి తండ్రికి తర్వాత, అంటే వారికి అక్టోబర్ నుంచి కొద్దిగా అనారోగ్యం ఏర్పడేటువంటి ఒక కారణం కనబడుతూ ఉంటుంది. తల్లికి కానీ తండ్రికి కానీ ఉంటుంది. తండ్రి సహకారం ఈ రాశి వారికి సంవత్సరం అంతా కూడా ఉంటుంది. వారిని తల్లిదండ్రిని జాగ్రత్తగా చూసుకోవడం మంచిది. అన్యోన్య దాంపత్యం కూడా ఉంటుంది. భార్య యొక్క సలహాలు తీసుకోవడం చాలా మంచిది ఈ సంవత్సరం వీరికి. ఇక నూతన దంపతులకు మాత్రం సంతానం ఆలస్యంగా జరగడానికి ఆస్కారం ఉంది. సంతానం కలిగే భాగ్యం ఉంది, కానీ ఆలస్యమయ్యేటువంటి ఒక కారణం కనబడుతూ ఉంటుంది. ఈ సంవత్సరం ఈ రాశి వారికి 14 ఆదాయము, 2 ఖర్చు, రాజపూజ్యము 4, 3 అవమానం. 14 ఆదాయం, 2 ఖర్చు. చాలా సంతోషంగా ఉంది జీవితం. మిథున రాశి వారికి మంచిగా ఉంది. కానీ అధికమైనటువంటి ఒక వాటికి వెళ్లకుండా నోటి దురుస్తనాన్ని కంట్రోల్ చేసుకుంటూ జీవితాన్ని సుఖంగా గడిపినట్టయితే చాలా మంచిగా ఉంటుంది. ఈ సంవత్సరము ఈ రాశివారు గురు స్తోత్రం కానీ, గురు చరిత్ర కానీ చదవడం చాలా మంచిది. దానివల్ల ఈ దోషాలు ఎన్నో తగ్గిపోయి
జీవితము ఉన్నత స్థితికి రావడానికి ఆస్కారం పెడుతుంది. గురు చరిత్ర కానీ, గురు స్తోత్రం కానీ ప్రతిరోజు చదవండి. ఎన్నో ఉన్నాయి గురు స్తోత్రాలు. ఆ గురు చదవండి, వాటి వల్ల సుఖాన్ని పొందండి. ఇది శుభం.